నమస్కారం ఋషి గారు, అదేవిధంగా మాణిక్యాల వారికి, నాగార్జున గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏం లేదు సార్, ఇందులో ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి సార్. ఈ మొన్నటి వరకు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అది ఇది అనుకున్నారు. ఏదో అతను చేసిన పిచ్చి పనులు రకరకాల, ఇది పిచ్చి పని కూడా కాదు. మొన్న ఎప్పుడైతే అంతకుముందు సజ్జల అమరావతి మీద మేము వ్యతిరేకత కాదని క్లియర్గా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆయన రాత్రిపూట ఏమొస్తుందో మైండ్లో తెలీదు. అప్పుడప్పుడు నా భాష సైకో అనేది అంటుంటారు కదా, అలాంటి నేను మాట్లాడను. కానీ అతను మాట్లాడిన నిన్న దెబ్బకి వైసీపీ వాళ్ళందరూ కూడా తలకాయ పుట్టుకుని నడుస్తున్నారు. ఏంట్రా బాబు ఈ కర్మేంటి, ఇంకా జీవితంలో ఒక పార్టీ అనేది అధికారంలోకి రాదు, దే ఆర్ డిసైడ్ అండి. ఇవాళ ఆయన చెప్పాడు కదా, నదీ పరివాహక ప్రాంతం, నదీ గర్భము, రకరకాల వర్డ్స్ వాడాడు. ఇవాళ మీరు ఇందాక చెప్పిన దాంట్లో కొన్ని కాకుండా వారణాసి ఎక్కడుంది, నది పక్కనే ఉంది. న్యూయార్క్ సిటీ ఎక్కడుంది, వాటర్ మధ్య ఉంది. అక్కడ దాకా నేను ఇండియాలో ఉంది. మన బాంబే సముద్రం పక్కన ఉంది, కొచ్చిన్ సముద్రం పక్కన ఉంది, తిరువనంతపురం సముద్రం పక్కన ఉంది, చెన్నై సముద్రం పక్కన ఉంది, కలకటా ఎక్కడుంది. ఎక్కడైతే సముద్రం ఉంటుందో దాని పక్కన సిటీలు డెవలప్ అయినాయి. ఎక్కడైతే నది ఉంటుందో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ వ్యవసాయం, సిటీలు డెవలప్ అయినాయి. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ 18 నెలల్లో అమరావతి డెవలప్మెంట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను రోజు వెళ్తాను అమరావతికి, అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. మీరు కనుక ఒకసారి కనుక చూసినట్లయితే ఏది ఈ మన రాజధానిలో జరుగుతున్న డెవలప్మెంట్స్, అక్కడ రోడ్డు వేస్తుంటే వీళ్ళు మొన్నటిదాకా ఎక్కువ రేట్లు పెట్టారు. అక్కడ రోడ్డు ఎలా వేస్తున్నారంటే, ఒక రోడ్డు మీద ప్లాస్టిక్ షీట్ వేసి, దాని మీద మ్యాట్ వేసి, ప్లాస్టిక్ మ్యాటు, దాని మీద కంకర వేసి, దాని మీద తారేస్తున్నారు. అంటే దరిదాపుగా ఒక రోడ్డు క్రాక్లు అనేది రావు. టెక్నాలజీ మారిపోయింది ఇవాళ. అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్, నేను నడుస్తుంటే నాకంటే ఇంక 2 అడుగులు ఎక్కువ ఉంది ఒక్కొక్క పైప్ లైన్, వాటర్ పైప్ లైన్. అక్కడ వేసేది ఎక్కడ హైటెన్స్ లైన్లు అనేది లేదు ఇక్కడ. ఎందుకు లేవంటే మొత్తం అండర్ గ్రౌండ్లో వేసేస్తున్నారు. ఇంతలావు సైజు ఉన్నవి పవర్ లైన్స్. ఒక పక్కన డ్రైనేజ్ వేసి, డ్రైనేజ్ పైన మళ్ళీ స్లాబ్ వేసి, దాని మీద మళ్ళా లోకల్ పవర్ లైను, గ్యాస్ లైను, నెట్టు ఏదున్నా సరే భూమి లోపలే ఉంటాయి. పక్కన మళ్ళీ 30-40 ఫీటు గ్రీన్ జోన్ ఉంది చెట్లు పెంచడానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఎందుకన్నాడని మేము దీని మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈ అమరావతిని పూర్తిగా కట్టేసి 29కి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పోలవరం కూడా పూర్తి చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ అమరావతిని ఏం చేయాలి, దీన్ని ఆపాలి, బురద చల్లాలి. దానికి ఇవాళ రాజధానిలో ఉన్నటువంటి 23 ఎకరాల స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వాల్సి ఉంటే దరిదాపు 18 ఎకరాలు వాళ్ళలో మా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మెయిన్ వైసీపీ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఈ విధమైన పద్ధతి అయితే మనం కూడా నష్టపోతాం. 10 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు రోడ్డు ఉంటే ముందు 2 ఎకరాలు రోడ్డుకి ఇచ్చేసి కొంత ఏదో 4-5 వైసీపీ వాళ్ళు ఇంకా ఇవ్వాలి. ఇవాళ దానికే ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి వాళ్ళు అది కూడా పూర్తి అవ్వబోతుంది. రేపు ఫిబ్రవరికి స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ప్రకాశం బ్యారేజీ టు మన ఉండవల్లి రోడ్డుకి కనెక్షన్ చేయబోతూ ఉన్నారు. ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మాట్లాడాడు, ఏమని, నేను సీఎం ఎక్కడుంటే అక్కడ క్యాపిటల్ ఉంటుంది అంటున్నారు. అంటే సీఎం ఎక్కడుంటే అంటే రేపు పొద్దున అప్పుడు ఆ మధ్య జైల్లో మన జయలలిత జైలుకి వెళ్ళింది, కర్ణాటకలో ఎక్కడ ఉన్నారు అంటే బెంగళూరులో ఉంటుంది క్యాపిటల్లో పోయి జైల్లో ఉంటుందా? ఇది కనీసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అతను ఏం మాడుతున్నాడు, అసలు ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి ఎట్లా చేశాడు? ఈ విధమైనటువంటి అరాచకమైనటువంటి భాష, అనాలోచితమైన అంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక భాగం అని కాకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వం అనుకుంటే వచ్చే సమస్యలు ఇవి. అవును. తర్వాత మీరు ఒకసారి వెనిస్ సిటీ ఎక్కడ ఉంటుందండి, మొత్తం ఇటలీలో వాటర్ మధ్యలో ఉంది అసలు అది. సరే వరదల గురించి మాడుతున్నారు వీళ్ళు. మన హైదరాబాదు వరదలు వస్తే మునిగింది, బెంగళూరు మునిగింది, చెన్నై పడవల్లో 10-15 రోజులు ఆగిపోయింది. బాంబేలో ఈ రోజు వరకు వర్షం పడితే లోకల్ ట్రైన్స్ ఆగిపోతాయి. పట్టాల మీద 4-5 అడుగులు వాటర్ ఉంటుంది మన బాంబేలో. అలా అని చెప్పి సిటీ పీకేసి పక్కన పెడుతున్నారా? సునామీ వచ్చింది పోయినసారి, చెన్నై దగ్గర నుంచి బ్యాంకాక్ దగ్గర నుంచి అన్ని సిటీలు మునిగిపోయినాయి. దివిసీమ తుఫాన్ వచ్చింది మచిలీపట్నంలో, అక్కడేమన్నా మనం మార్చగలిగామా? అంటే ఈయనకి అవగాహన లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, వీళ్ళకి మంచి పేరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్న నారాయణ అవ్వచ్చు,
లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కన్నబాబు గారు అవ్వచ్చు, లేకపోతే మన పెమసాని శ్రావణ్ కావచ్చు, ఒక టీమ్గా ఏర్పడి నేను వెళ్ళి చూశానండి సిఆర్డి ఆఫీసు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఎక్కడా చాలదని అంత బాగా కట్టారు. వచ్చిన వాళ్ళ దగ్గర ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక పెద్ద కౌంటర్ పెట్టారు, రైతుల సమస్యలు తీర్చడానికి. రోజు 2-3 వేల కార్లు ఉంటున్నాయండి అక్కడ. అంటే ఈ వర్క్ జరిగే స్పీడ్లో ఎస్ సీఎం గారు ఎవ్రీ డే ఒక 1 అవర్ అన్నా రాజధాని గురించి కడాయిస్తున్నారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారు, అంతా ఒక చోట డబ్బులు పెడతారా అక్కడ అని మాట్లాడుతున్నారు. ఇవాళ అంతా ఒక చోట కదండి, ఎక్కడైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఫలాలు అందుతాయి. ఎలాగంటే ఒక మామిడి చెట్టు వేసామంటే మామిడి చెట్టు మొదలు ఎంతే ఉంటుంది, కానీ ఆ చెట్లు కొమ్మలకి అన్ని చోట దాని ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా జనాలు తినడానికి అందరికీ అవకాశం ఉంటుంది. ఇవాళ అలాగే రాజధాని ఉందండి, దాని ద్వారా మొత్తం డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా. ఇవాళ 2వ విడత ల్యాండ్ పూలింగ్ తీసుకుంటుంటే వెంటనే ఇవాళ రైతులందరూ కూడా 1600 ఎకరాలు 400 ఎకరాలు ఎంబటే ఇవ్వడం జరిగింది. మిగతా రైతులు కూడా పాజిటివ్గా వస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ విజయవాడ గుంటూరు మధ్య అన్నారు. నేను అడుగుతున్నాను సార్, ఆయన మరి ఆ బుర్ర ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి మొన్న కట్టొచ్చు కదా. అవును, మనం 3 రాజధానులు అన్నప్పుడు పూర్తి చేయొచ్చు కదా. ఇక్కడ తెనాలి గుంటూరు విజయవాడ మధ్యలో ఇవన్నీ ఎందుకంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ వాళ్ళని. అతను బైంగాం కెనాల్ పక్కన ఎట్టగట్టుకున్నాడు. 1950లో కెనాల్ తవ్వారు. మరి రేపు పొద్దున ఆయన పంట పొలాలకు ఎక్కడ కట్టాడు? నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆయన అరటి తోట తీసి అక్కడ ఇల్లు కట్టాడు 2 ఎకరాల్లో. అక్కడ కట్టిన విల్లాస్ కూడా అరటి తోటలను పసుపు తోటలు తీసినాయి. ఆయన పచ్చడి పొలాల మధ్య ఎలా ఇల్లు కట్టుకున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పమన్నాడు ముందు. నువ్వేదో దేశానికి సేవ చేస్తాను, దేశం గురించి మాట్లాడతానంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన పచ్చడి పొలాల్లో ఇల్లు అట్ట కట్టుకున్నాడు. కాలువ పక్కన అట్ట కట్టుకున్నావు. కాలువ కంటే ఈయన ఇల్లు డౌన్లో ఉంటుంది. వాళ్ళ చుట్టూతో మాత్రం ఫెన్సింగ్ వేసుకున్నారు 30 కోట్లు పెట్టి. ఏం మాట్లాడతారు? రాష్ట్రం పక్కన ముందుకు పరిగెత్తుతూ ఉంటే ఆలోచించుకుంటే పిచ్చి మాటలు మాట్లాడతాం. నాగార్జున గారు క్లియర్గా ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ వరకు ఆయన మాట్లాడాడో ఇక దాని తర్వాత మాట్లాడడానికి ఏముంది? ఎన్జిటి అయిపోయింది, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్